చాలా మంది రాత్రులు నిద్ర పట్టక నిద్రలేమి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాగే చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ టీ. ఈ టీని ప్రిపేర్ చేసేందుకు ముందుగా ఇలా పాన్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి వేడి చేసుకోవాలి. ఇవి వేడవుతున్న టైంలోని మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బిర్యానీ ఆకు. ఇవి ఒక మనిషికైతే 3 ఆకుల వరకు తీసుకోవచ్చు. సో 3 ఆకుల్ని తీసుకొని ఇలా చిన్నగా తుంచేసుకొని, లేకపోతే రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. బాగానే ఈజీగానే అయిపోతాయి కాబట్టి అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్నగా తుంచేసుకోవచ్చు. మీ దగ్గర పచ్చి ఆకులు ఒక్కొక్కసారి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. అవి దొరికినప్పుడు అవి తెచ్చుకోండి. అవి లేనప్పుడు ఇలా ఎండుటాకులతో అయినా చేసుకోవచ్చు. సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. రాత్రులు చాలా మందికి నిద్ర పట్టదు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు నిద్రకి వెళ్లే ముందు ఒకసారి ఈ టీని తాగితే గనక చాలా త్వరగా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర బాగా పట్టింది అంటే బ్రెయిన్ మీద స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది కదా. సో ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఈ టీని ఈ రోజు నుంచే మీ డైట్లో యాడ్ చేసుకోవడం మంచిది. అలాగే దీంట్లో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా బాడీలో అస్తమానం వాపులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలా నొప్పులు వాపులతో ఇబ్బంది పడేవారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల త్వరగా తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఈ టీని రోజు తీసుకోండి. ఒక నెల రోజుల పాటు చేయండి. మీకు ఏదైనా డిఫరెన్స్ అనేది మీ హెల్త్లో కనిపిస్తే కంటిన్యూ చేయండి. మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించట్లేదు, తాగడం వేస్ట్ అనుకుంటే అప్పుడు మానేయచ్చు. దీనిలో రితిన్ కెఫిక్ యాసిడ్స్ అనేవి 2 ఉంటాయి. అవి ఉండడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా చూసుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది బాగా మరిగి హాఫ్ గ్లాస్కి వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత కలర్ అనేది తెలిసిపోతుంది. మనకి ఇలా రెడ్డిష్ పింక్ షేడ్లోకి వచ్చేస్తాయి అనమాట. బాగా మరిగినట్టు అర్థం. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని టీ కప్లోకి తీసుకొని మీరు ఇలాగే తాగేయచ్చు. ఏమీ ఘాటు అట్లా ఏముండదు. లైట్ ఫ్లేవర్ ఉంటుంది. బిర్యానీ ఆకు ఫ్లేవర్ చాలా లైట్గా అనిపిస్తుంది. దీంట్లో కావాలి అనుకుంటే తేనె తీసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదనుకున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు వదిలేయచ్చు. ఇది తీసుకోవడం వల్ల మెయిన్గా బాడీలో ఇన్సులిన్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో బ్లడ్ షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ టీ మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.